మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్లింక్కి చాలా యూజ్ఫుల్ అయినటువంటి వీడియో అండి ఇది. ఓటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓటింగ్ ఎందుకు ఏంటి అనేది మీకు అర్థమయ్యేలా కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓటింగ్ ఎలా వేయాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది చాలామందికి యూజ్ఫుల్ అయినటువంటి కంటెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరు కూడా మిస్ చేయొద్దు. కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళైతే వెంటనే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇంటర్లింక్కి సంబంధించి ఎన్నో రకాల వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఇక ఆలస్యం ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. డిఏఓ అనేది క్రిప్టోలో ఒక ఆర్గనైజేషన్ లాంటిదండి. అంటే ఒక గవర్నెన్స్ లాంటిదన్నమాట. డీసెంట్రలైజ్డ్ సిస్టంలో ఉండేటటువంటి టోకెన్స్ అన్నిటినీ కమ్యూనిటీ నిజంగా ఉందా లేదా, ఆ కమ్యూనిటీని ప్రకారం ఆ కాయిన్ మార్కెట్ క్యాప్లోకి ఎంటర్ అవ్వటం కావచ్చు, కాయిన్కి యొక్క వాల్యూ పెరగటానికి కావచ్చు, చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి నేను ఒక సిలబస్ గ్యాదర్ అంటే గూగుల్లోనే సెర్చ్ చేయండి. డిఏఓ అంటే ఏంటంటే డీసెంట్రలైజ్డ్ ఆటోనామస్ ఆర్గనైజేషన్ అని. ఎవరైతే ఈ మెంబర్ డిజిటల్ ఎంటిటీ గవర్నెన్స్డ్ బై కోడ్ అండ్ బ్లాక్ చైన్, ఈ బ్లాక్ చైన్కి సంబంధించినటువంటి ఆ కోడ్ ఇదన్నీ కూడా గవర్నెన్స్ ఉండేటటువంటి సభ్యుల ద్వారా ఆమోదించడం జరుగుతుందండి. దీన్ని ఎలాంటి లీడర్షిప్ కావచ్చు ఏమీ ఉండదు అనమాట. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి డీసెంట్రలైజ్డ్కి సంబంధించి. దీనికి ఎవరు కూడా సీఈఓ కానీ ఎవరు ఉండరు. దీనిలో ఈ డీసెంట్రలైజ్డ్ సిస్టంలో పర్ఫెక్ట్గా టోకెన్ మెయింటైన్ అవుతుందా లేదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారా లేదా, ఈ ఆర్గనైజేషన్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ కాయిన్స్కి సంబంధించి కమ్యూనిటీ బిల్డ్ అయిందా లేదా అనేది ఉంటాయి. ఓటింగ్ ఇక్కడ చూడండి, టోకెన్ బేస్డ్ ఓటింగ్ అన్నారు. టోకెన్ బేస్డ్ ఓటింగ్ మెంబర్స్ యూజ్ గవర్నెన్స్ టోకెన్స్ టు పర్పస్ అండ్ ఓట్ ఆన్ చేంజెస్ టు ఇనిషియేటివ్స్. అంటే టోకెన్ ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రక్రియ మారేటప్పుడు, అంటే ఇక్కడ కాయిన్ లాగా మారాలి, దాన్ని లిస్టింగ్ జరగాలి, ఒక ప్రైస్ అనేది ఆ గవర్నెన్స్లో సెటప్ అవ్వాలి అంటే ఈ కమ్యూనిటీ బిల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఫస్ట్ ఎయిర్ డ్రాప్స్ కింద వస్తూ ఉంటాయి. కాయిన్స్ కింద ఒకేసారి రూపాంతరం చెందదు. ఎలాగైతే ఆ గొంగల పురుగు సీతాకోక చిలకలాగా మారుద్ది, ఎలాంటి సామెతలు ఉంటాయో ఈ టోకెన్ కూడా, ఎయిర్ డ్రాప్స్ కూడా ఏంటంటే కంప్లీట్ లిస్టింగ్ అవ్వటం కోసం ఇలాంటి ఓటింగ్ అనేది దాని యొక్క కమ్యూనిటీ స్ట్రాంగ్గా కాదా అనేది చూపించాలన్నమాట. అలాంటి ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ఇప్పుడు ఎలా ఓట్ చేయాలి, డిఏఓ ఓటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ మన ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద టెంట్ లాగా ఉంటుంది. అంటే హోమ్ సింబల్ పక్కన ఫస్ట్ నుంచి గ్లోబ్ నుంచి ఫస్ట్ నుంచి మూడోది అనమాట. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గేమ్స్ ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ డిఏఓ ఇంటర్లింక్ డిఏఓ అనేది ఓటింగ్ ప్రక్రియ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇన్స్టాల్ ఇవన్నీ ఉంటాయి, ఇన్స్టాల్ చేయకండి. ఇక్కడ ఓపెన్ అని కనపడుతుంది. ఎలా మనం చేయాలి అనేది ప్రివ్యూ కూడా కనపడుతుంది. ఇక్కడ చూడండి, షో మోర్ ఎలాగ చేయాలి ఈ నెట్వర్క్కి సంబంధించి అని ఉంటుంది. ఓపెన్ పైన క్లిక్ చేద్దాం. ఒకసారి ఓపెన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ అండి, సైన్ ఇన్ అని అడుగుతుంది. ఓపెన్ అని క్లిక్ చేయడం తోటే సైన్ ఇన్ చేసుకోండి ఓటుకి అని అడుగుతుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేసున్నాను. ఇవన్నీ కూడా క్లోజ్డ్ అండి, టైమింగ్స్ ప్రకారం ఓపెన్ అవుతుంటాయి, ఓటింగ్స్ పడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఐటీఎల్జీ హాల్వింగ్ బేస్ రేట్ చేంజ్డ్ రెడ్యూస్ ఆఫ్ అని ఉంది. ఇంకా ఇక్కడ యాక్టివ్ అని ఉంది. క్లోజ్డ్ అని ఉన్నాయి, వదిలేసేయండి. యాక్టివ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకా 2 hours 7 minutes క్లోజ్ అయిపోతుంది. 2 days క్లోజ్ అయిపోతుంది. 8 AM December 21st ఇది స్టార్ట్ అయిందనమాట నిన్న. ఇక్కడ హాల్వింగ్కి సంబంధించి మొత్తం మోటివేషన్ ఇవి మొత్తం ఇక్కడ ఉన్నాయి. దేని ప్రకారం మనకి రావటం జరుగుతుంది, హాల్వింగ్ సిస్టమ్ ఓకే చేయాలా లేదా అనేది ఉంటుందన్నమాట. ఇది క్లోజ్ ఎప్పుడు అవుతుందంటే December 24 క్లోజ్ అవుతుంది మరలా ఓటింగ్ సిస్టమ్ అనేది. కరెంట్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఎంత పడిన చూడండి, 159,027 కరెంట్ ఓట్స్ పడ్డాయి. ఇక్కడ ఇది నా ఐటీఎల్జీ కాయిన్స్ అండి. అంటే ఇది ఐటీఎల్జీ నా కాయిన్స్ అనమాట. కాయిన్స్ అవి. ఓట్ అనేది వేయాలా లేదా అనేది చూడాలి. ఇక్కడ థంబ్ సింబల్ అని కాదండి, ఇక్కడ చూడండి, క్యాస్ట్ యువర్ ఓట్. ఈ క్యాస్ట్ యువర్ ఓట్ కింద అగ్రీ, రిజెక్ట్, అబ్స్టెయిన్ ఇలా 3 ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే అగ్రీ పైన క్లిక్ చేయాలి. అగ్రీ పైన క్లిక్ చేసి ఓట్ అనేది హైలైట్ అవుతుంది. చూడండి, అగ్రీ పైన
క్లిక్ చేయనంతసేపు ఓట్ అనేది హైలైట్ అవ్వదు. ఎప్పుడైతే అగ్రి పైన క్లిక్ చేస్తామో ఓట్ అనేది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ ఓట్ పైన క్లిక్ చేయండి. ఓట్ రికార్డెడ్, మన ఓట్ అనేది రికార్డ్ అయిపోయిందండి. ఒక్కసారి మాత్రమే వేయగలుగుతారు. చూడండి ఇక్కడ ఎన్నిసార్లు మనం క్లిక్ చేసినా మరలా యాక్టివ్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఇది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అండి, పర్ఫెక్ట్ వేలో ఉంటుంది. ఓట్ అనేది మనం 10 సార్లు వేయాలంటే కుదరదు, ఒక్కసారి వేయటానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి చూసి ఆలోచించి జాగ్రత్తగా, మీ ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఓటు ప్రకారమే హాల్వింగ్ సిస్టమ్ కావచ్చు, కాయిన్ యొక్క ప్రైస్ డిసైడ్ అవ్వటం కావచ్చు, ఇవన్నీ ఉంటుంది. కమ్యూనిటీ బిల్డ్ అయ్యే కొద్దీ మన కాయిన్ స్ట్రాంగ్ అనేది ఎక్స్చేంజెస్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు అందరూ కూడా ఓట్ చేయండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరూ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.